లవ్ ట్రాప్, లవ్ జిహాద్ ఈ పదాలు ఇప్పుడు తరచుగా వినిపిస్తున్న పదాలే. ఈ పదాలను మీరు తేలికగా తీసుకోవచ్చు. ఈ పదాల వెనుక జరిగే కుట్రను మాత్రం అంత ఈజీగా తీసేయలేం. కంటికి రెప్పలా కాపాడుకునే ఆడపిల్లలపై ఎరవేస్తున్న మతోన్మాద శక్తుల కుట్రకు పునాదులు ఎక్కడ పడుతున్నాయి? సాంకేతికతతో ప్రపంచాన్ని శాసించే యువత ఈ ప్రేమ వలలో ఎలా చిక్కుతున్నారు? నిందితులు వాడే ఆ నకిలీ గుర్తింపుల వ్యూహం ఏంటి? ఒక లగ్జరీ కార్, ఒక బ్రాండెడ్ వాచ్, ఒక నకిలీ ఆఫీస్ ఐడి కార్డు, ఇవే ఇప్పుడు ఐటీ యువతను ట్రాప్ చేసే ఆయుధాలుగా మారుతున్నాయి. సోషల్ మీడియా నుండి కాఫీ షాపుల వరకు వీలు వేస్తున్న ఆ డిజిటల్ వల ఎలా ఉంటుందో తెలిస్తే గుండె గుబేల్మంటుంది. ఇవాల్టి స్వతంత్ర ఫోకస్లో మరింత లోతుగా పరిశీలిద్దాం. ఆధునిక నాగరికతకు ప్రతిబింబాలు, అంబరాన్నంటే భవనాలు, వేల కోట్ల టర్నోవర్లు వెరసి ఐటీ కారిడార్ అంటేనే సగటు యువతకు ఒక కలల ప్రపంచం. గ్లామరస్ లైఫ్ స్టైల్, హై ప్రొఫైల్ ఉద్యోగాలు, వీకెండ్ పార్టీలతో కళకళ్లాడే ఈ టెక్ హబ్లు ప్రగతికి చిహ్నాలుగా కనిపిస్తాయి. కానీ ఈ మిరుమిట్లు గొలిపే వెలుగుల వెనుక, సెక్యూరిటీ గేట్ల లోపల కెమెరాలకు చిక్కని ఒక నిశ్శబ్ద నేరం అత్యంత ప్రమాదకరంగా వేళ్లూనుకుంది. అర్ధరాత్రి వరకు వెలిగే ల్యాప్టాప్ స్క్రీన్ల సాక్షిగా సాఫ్ట్వేర్ కోడింగ్తో ప్రపంచాన్ని శాసిస్తున్న మేధావి యువతే ఇప్పుడు ఒక అదృశ్య వలకు చిక్కుతున్నారు. ప్రేమ అనే అత్యంత ఆకర్షణీయమైన మాయాజాలాన్ని అస్త్రంగా చేసుకొని ఒక పకడ్బందీ ట్రాపింగ్ నెట్వర్క్ ఐటీ హబ్లలో విస్తరిస్తోంది. ఇది కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య చిగురించే అనురాగం కాదు, ఒక ఆలోచనాత్మకమైన కుట్ర. నిశితంగా గమనిస్తే ఇక్కడ పరిచయాలు యాదృచ్ఛికంగా జరగడం లేదు. డేటింగ్ యాప్స్ నుండి మొదలుకొని ఆఫీస్ కెఫెటేరియాల వరకు ప్రతి అడుగులోనూ ఒక ట్రాప్ వేచి ఉంది. నకిలీ గుర్తింపులు, మార్చిన పేర్లు, అబద్ధపు నేపథ్యాలతో తలపండిన నేరగాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ముసుగులో ఇక్కడ తిష్టవేశారు. టెక్నాలజీపై పట్టున్న యువత కూడా ఈ డిజిటల్ మాయాజాలంలో పడి తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఈ వెలుగుల ప్రపంచంలో చిక్కుకున్న ఆ చీకటి కోణమేమిటి? ఆ కోడింగ్ ముసుగులో దాగున్న అసలైన కిలాడీలు ఎవరు? ఇప్పుడు ఇదే టెక్ సిటీలో హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవస్థీకృత కుట్రలో మొదటి అడుగు, అత్యంత కీలకమైన అడుగు, గుర్తింపును మార్చడం. ఇది కేవలం పేరు మార్చుకోవడం కాదు, ఒక వ్యక్తి పూర్తి ఐడెంటిటీని రీబ్రాండ్ చేయడం. ఈ నెట్వర్క్లో పనిచేసే నిందితులు తమ అసలు పేరును, మతాన్ని, వాళ్ల నేపథ్యాన్ని దాచిపెడతారు. ప్రముఖ ఐటీ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, టీమ్ లీడర్లుగా లేదా కన్సల్టెంట్లుగా నకిలీ ఐడీ కార్డులను సృష్టించుకొని మరీ చలామణి అవుతుంటారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం వారు సృష్టించుకునే ఈ ఆర్టిఫిషియల్ ఇమేజ్ బాధితులను ఇట్టే ఆకర్షిస్తోంది. కేవలం మాటలతో నమ్మించడం సాధ్యం కాదని తెలిసిన ఈ నేరగాళ్లు ఒక హై ప్రొఫైల్ లైఫ్ స్టైల్ను ఒక ప్రదర్శనలా ముందుకు తెస్తారు. ఖరీదైన డిజైనర్ దుస్తులు, చేతికి మెరిసే బ్రాండెడ్ వాచీలు, జేబులో లేటెస్ట్ ఐఫోన్లు, ఇలా ప్రతిదీ వారు కార్పొరేట్ వర్గంలో ఒక భాగమని నమ్మించేలా ఉంటాయి. అంతటితో ఆగక అద్దెకు తీసుకున్న లగ్జరీ కార్లతో ఆఫీసుల ముందు ప్రత్యక్షమవుతూ తాము అత్యంత ధనిక కుటుంబాల నుండి వచ్చిన వారమని ఒక భ్రమను కల్పిస్తారు. ఈ బాహ్య ఆడంబరం వెనుక ఉన్నది మతం మార్చే అసలు కుట్ర అని ఎవరూ ఊహించలేనంతగా వాళ్లను వాళ్లు ప్రజెంట్ చేసుకుంటారు. ఇక్కడ ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, వీళ్లు తమ ఆఫీసుల్లో లేదా సోషల్ సర్కిల్స్లో కూడా తమ నకిలీ పేర్లతోనే పాపులర్ అవుతారు. ఆ పేరుతోనే ఫేస్బుక్, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తూ బాధితురాలికి తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా అతన్ని ఆ పేరుతోనే పిలుస్తోందనే నమ్మకాన్ని కలిగిస్తారు. ఈ మాయాజాలంలో చిక్కుకున్న యువతులు అతని విద్యార్హతలను గాని, ఆధార్ వంటి వ్యక్తిగత పత్రాలను గాని పరిశీలించే ఆలోచన కూడా చేయరు. ఇలా ఒక అబద్ధపు పునాదిపై నమ్మకాన్ని నిర్మించి ఆపై ప్రేమ అనే వల విసరడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఐటీ కారిడార్లలో సాగుతున్న ఈ ముసుగు ఆట వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరు? ఈ వేషధారణకు కావలసిన ఖర్చు ఎక్కడ్నుండి వస్తోంది అన్నదే ఇప్పుడు $1,000,000 ప్రశ్న.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ డేటింగ్ యాప్స్ ఇక్కడ ప్రధాన ఆయుధాలు. ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా యువతుల అభిరుచులను ముందే అధ్యయనం చేస్తారు. వాళ్ళకి ఏ సంగీతం ఇష్టం, ఏ ఆహారం ఇష్టం, వాళ్ళు ఏ సమస్యలతో బాధపడుతున్నారు వంటి అంశాలను తెలుసుకొని సరిగ్గా అవే అంశాలతో వాళ్ళని ఆకర్షించేలా చాటింగ్ మొదలుపెడతారు. ఐటీ రంగంలో ఉండే పని ఒత్తిడి, ఒంటరితనం, మానసిక ఆందోళనలను వీరు ఆసరాగా చేసుకుంటారు. నేను నీకున్నాను అనే భరోసానిస్తూ రాత్రి పగలు తేడా లేకుండా సంభాషణలు జరుపుతూ బాధితుల మెదడులో తమపై ఒక సానుకూల ముద్ర వేస్తారు. ఈ క్రమంలో బాధితురాలు తన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ఈ మాయగాడిని నమ్మడం ప్రారంభిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాల్లో ఉండే ఓపెన్ ఆఫీస్ కల్చర్ను వీళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీకెండ్ పార్టీలు, టీమ్ లంచ్లు, కాఫీ బ్రేక్ల సమయంలో సహజంగా పరిచయమై ఆపై పరిచయాన్ని గాఢమైన అనుబంధంగా మారుస్తారు. విద్యావంతులైన యువతులు సైతం అవతలి వ్యక్తి అంతర్గత ఉద్దేశాన్ని పసిగట్టలేనంతగా వీరు నటనలో ఆరుతేరిపోతున్నారు. ప్రేమ పేరుతో దగ్గరైన తర్వాత బాధితుల వ్యక్తిగత సమాచారాన్ని నిశ్శబ్దంగా సేకరిస్తారు. కుటుంబ నేపథ్యం, ఆస్తుల వివరాలు, అత్యంత వ్యక్తిగతమైన ఫోటోలు, వీడియోలను కూడా సేకరించి తమ వద్ద భద్రపరుచుకుంటారు. ఇది భవిష్యత్తులో బాధితురాలిని బ్లాక్మెయిల్ చేయడానికి లేదా లొంగదీసుకోవడానికి ప్రధాన అస్త్రంగా మారుతుంది. ఈ ట్రాపింగ్ వెనుక ఒక వ్యూహం కనిపిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి, ఉన్నత వర్గాలకు చెందిన, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండే యువతులను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. తద్వారా సామాజికంగా, ఆర్థికంగా తమ పట్టును సాధించవచ్చని, మత మార్పిడి ద్వారా తమ సంఖ్యను పెంచుకోవచ్చని భావిస్తున్నట్లు ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తి చేస్తున్న పని కాదు. దీని వెనుక ఒక పకడ్బందీ వ్యవస్థ ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. నిందితులకు అవసరమైన ఫేక్ డాక్యుమెంట్స్, ఆర్థిక సహకారం, సాంకేతిక సాయం ఎక్కడి నుండి అందుతున్నాయి? ఐటీ ముసుగులో ఉన్న ఈ ముఠా వెనుక మాస్టర్ మైండ్స్ ఎవరు అనే కోణంలో పోలీసు విచారణ సాగుతోంది. సాంకేతికత ఎంత పెరిగినా మనుషుల మధ్య నమ్మకం ఎంత అవసరమో అదే స్థాయిలో అప్రమత్తత కూడా ఉండాలని ఈ ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఐటీ కారిడార్లలో సాగుతున్న ఈ లవ్ ట్రాప్ ఒక సామాజిక రుగ్మతగా మారుతోంది. ఈ వలలో పడకుండా ఉండాలంటే యువత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? బాధితులు ఎదుర్కొంటున్న తదుపరి నరకం ఏంటి? ఇటీవల అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అస్సాంలో త్వరలో లవ్ జిహాద్, బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టాలు తెస్తామని తెలిపారు. ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో, ముఖ్యంగా ఐటీ హబ్లు, మెట్రో నగరాల్లో మతం గుర్తింపును దాచిపెట్టి జరిగే మోసాలను అరికట్టడానికి ఇలాంటి కఠినమైన చట్టాలు అన్ని రాష్ట్రాల్లో రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కేవలం ఒక ప్రాంతానికో లేదా వర్గానికో పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఒకే విధమైన చట్టం ఉండడం వల్ల నేరగాళ్లు ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి పారిపోయి తప్పించుకునే అవకాశం ఉండదు. యువతుల ప్రాథమిక హక్కులను కాపాడడంతో పాటు బహుభార్యత్వం వంటి పద్ధతుల ద్వారా మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా చూడడం ప్రభుత్వాల కనీస బాధ్యత. సామాజిక ఐక్యతను దెబ్బతీసే కుట్రలను వేళ్లతో సహా పెకిలించాలంటే అస్సాం తరహాలో ప్రతి రాష్ట్రం కూడా రాజకీయాలకు అతీతంగా కఠిన చట్టాల రూపకల్పనకు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది.